హాయ్ అండి. ఈరోజైతే కొరమీను చేపల కూర ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. క్లీనింగ్ కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నీట్‌గా అయితే చూపిస్తాము. ఏంటంటే కొరమీనులు చాలామందికైతే ఇష్టం కానీ దాన్ని క్లీనింగ్ చేసుకోవడం అయితే చాలామందికి తెలీదనమాట. దానికోసం అని చెప్పి ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఈ కూర కూడా అచ్చం పల్లెటూరులో ఎలా చేసుకుంటారనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే ఏంటంటే ఫ్రెష్‌గా కొరమీనులను అయితే తీసుకొని బాగా నీట్‌గా అయితే కట్ చేసేసుకోవాలి. అందులో ఒక రాయి ఉంటుంది కదా! అది పల్లెటూరులో అయితే ఇట్లా క్లీనింగ్ చేసుకోవడానికి ఒక రాయినైతే పెట్టుకుంటారనమాట. ఆ రాయికి ఆ కొరమీనులేసి చక్కగా బాగా దానికున్న పులుసంతా పోయే వరకు బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ, కొంచెం పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ, ఆ ఉప్పు వేయడం వల్ల అందులో ఉన్న నీచు వాసన అదంతా శుభ్రంగా పోతుంది. ఎప్పుడు కూడా చేపలను క్లీన్ చేసుకునేటప్పుడు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. నిమ్మకాయ, అదేవిధంగా ఉప్పు అయితే ఎలాగైనా మనం వేసుకుంటాము. ఇది కూడా నిమ్మకాయ కూడా వేసి చూడండి. అదేవిధంగా ఒక చిటికెడు పసుపు అయితే వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటే అందులో ఉన్న నీచు వాసన అంతా మంచిగా పోతుంది. అందులో కూడా కొరమీను ఏంటంటే అది పట్టుకుంటే చేప జారిపోతుంది కాబట్టి ఆ చేప లక్షణమే అదనమాట. దానివల్ల ఏంటంటే మనం క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ చేసుకుంటే చేప టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఎక్కువసేపు చేసిన చేప మెత్తగా అయిపోతుంది, అలా ఏమీ ఉండదు. పులుసు పోయంగానే చేప అనేది బాగా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం ఎంత క్లీన్ చేసుకుంటే చేప టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఎందుకంటే మామూలుగా బయట తెచ్చుకునే వాళ్ళు బయట క్లీన్ చేయించుకుంటారు, కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఏంటంటే పాతకాలం నాటి చేపల కూర అని చెప్పాను కదా! ఇక్కడ వచ్చి చేపలను నీట్‌గా కడిగి పెట్టుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు అయితే తరిగి వేసేయాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ఉంటాయి. 2 పచ్చిమిర్చి ఉన్నాయి కదా! దాన్ని అంటే మనం కత్తితో అయినా కోసుకోవచ్చు, లేదా 2 ముక్కలు చేసి అయినా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాము. అదేవిధంగా టమాటాలు కూడా వేయాలి. ఈ కూరలో టేస్ట్ అల్లా టమాటాలకైతే వస్తుందన్నమాట. కొంతమంది చేపల కూరల్లో టమాటా అనేది కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. కానీ ఈ చేపల కూరలో టమాటా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు పసుపు, సాల్టు, కారం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా చేత్తో కలిపేసుకోవాలి. ఏంటంటే ముక్కలు కూడా ఎక్కువ చెదరకుండా ఉంటాయన్నమాట. ఇది వచ్చి ఏంటంటే పాతకాలం నాటి చేపల కూర అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఏంటంటే పాతవి అన్నీ రీమోడల్ అయితే చేస్తున్నారు కదా! ఎంత చేసినా కానీ పాతకాలం నాటి చేపల కూర టేస్ట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న చేపల కూరలు అయితే రకరకాలుగా వండుతున్నారు. ఇక్కడ ఏంటంటే జన్నపాయ విడిగా తీసి పెట్టాము. అంటే ఇప్పుడు వేసేస్తే ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా మనం కూర ఉడుకుతున్నప్పుడైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఏంటంటే బాగా చింతపండు, 2 నిమ్మకాయలంత సైజు చింతపండు అయితే నానబెట్టుకోవాలి. అంటే ఎక్కువే పడుతుంది. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారనమాట. మీ పులుపుకు తగ్గట్టు అయితే చింతపండుని బాగా నానబెట్టుకున్న తర్వాత ఇట్లా పిండుకొని చక్కగా పోసేసుకోవాలి. ఏంటంటే ఇట్లా మనం అన్నీ తోడుతోనే వేస్తున్నాము. మా అమ్మ ఫస్ట్ నుంచి, మాకు తెలిసిన దగ్గర నుంచి మా అమ్మ ఈ మోడల్లోనే చేస్తుంది. మా అమ్మే కాదు, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ కాలం నాటి నుంచి కూడా చేపల కూర అనేది ఇలాగే చేస్తున్నారు. మనకు చేపల కూర అనంగానే కూడా పెద్దల నాటి చేపల కూరే గుర్తొస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న చేపల కూర కూడా కాలానికి తగ్గట్టు మారుతూ ఉన్నాయి. టేస్ట్ కూడా అట్లాగే మారిపోతూ ఉంది. కానీ ఇలాగైతే ట్రై చేసి చూడండి చేపల కూరని. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారనమాట. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఏంటంటే ఊరుల్లో ఎక్కువ ఇవి గిన్నెలనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే చేపల కూరకి ఇవైతే బాగుంటాయని. మామూలుగా నాన్ స్టిక్ దాంట్లో ఆటిల్లో అయితే తక్కువైతే యూజ్ చేస్తారు. చేపల కూరకి టేస్ట్ ఇవి వాటిల్లో వండితే బాగుంటాయి అని చెప్పి ఎక్కువ అంటారనమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా కూర అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. మనం గెంటి పెట్టి తిప్పాల్సిన పని ఏం లేదు. అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి చెక్ చేసుకుంటే చాలు. కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా రాగి సంగటిలోకి లేదా వేడి వేడి రైస్లోకి అయితే బాగుంటుంది. కానీ ఎప్పుడు చేపల కూర వేడి వేడిగా అయితే తినకూడదు కదా! మనం తినే ఐటెంతో వేడివేడిగా తింటే బాగుంటుంది. కానీ చేపల కూర అయితే వేడివేడిగా ఉండకూడదు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.